పేదలను ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. అధికారంలో ఉన్నా లేకున్నా నేనున్నానంటూ ఆ పన్నులకు అండగా నిలుస్తారు. విశాఖలో మత్స్యకారులు గల్లంతైన ఘటనలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ జగన్. మత్స్యకార కుటుంబాలకు చెక్కులు అందించారు. అటు సిఐ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకార బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక్కో బాధిత కుటుంబానికి 7 లక్షల చొప్పున చెక్కు అందించారు. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, బడుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి బాధిత మత్స్యకార కుటుంబాలకు చెక్కులు అందించారు. బోటు ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రమాదంలో మృతుల కుటుంబాలను మంత్రులు ఎవరూ పరామర్శించలేదని విమర్శించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో బాధిత కుటుంబానికి 7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆ ఫిషింగ్ హార్బర్ ని 90% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేసుకొని మత్స్యకారులకి అందజేసే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మత్స్యకారులకు అందించారు. వచ్చిన తర్వాత ఏదైతే మత్స్యకారుల జట్టీలు ఉంటాయో ఆ జట్టీలన్నీ కూడా ప్రైవేట్ డిఫెన్స్ ఇచ్చాడు. అంటే అన్ని ప్రైవేట్ పరం. ఇప్పుడు ఉండే మత్స్యకార ఫిషింగ్ హార్బర్స్ కూడా ప్రైవేట్ చేస్తాడంట. అటు విజయవాడలో కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి కూడా అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావు, టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని మరోసారి ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు. క్రాంతికుమార్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థికంగా ఒక భరోసానిచ్చి ఆ కుటుంబానికి నేనున్నాను అని చెప్పని అండగా నిలిచిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా నియోజకవర్గం కానివ్వండి, లేకపోతే మా ప్రాంతం కానివ్వండి, ప్రతి ఒక్కరం గారా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు క్రాంతికుమార్ ఒక చిన్న కొడుకు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పని తెలియంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వైద్యంకి సంబంధించి ఏ ఖర్చు అయినా ఇదైనా పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పిన అక్కడ డాక్టర్లు అందరి గారు చెప్పి ఆ పిల్లవాడికి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఘటన జరిగిన వెంటనే క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ జగన్. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాటిచ్చినట్టుగానే ఆర్థిక సాయం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.